హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+Academy. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేస్తాను. సో అందులో భాగంగా ఈ వీడియో 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ అయిన మెన్సులేషన్లో ఎక్సర్సైజ్ 9.3లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే, ప్రెజెంట్ ఇది 9th వీడియో, అంటే ఈ చాప్టర్కి సంబంధించిన 8 వీడియోస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆ 8 వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకి వెళ్తారో అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా దీని ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది, ప్లస్ ఫస్ట్ పార్ట్ నుండి చూడటానికి వీలుగా ఫస్ట్ వీడియో లింక్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడ నుండి కూడా మీరు ఫస్ట్ వీడియో నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు ఈ చాప్టర్కి సంబంధించి. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 9.3లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? సో మీరు ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే, గివ్ ఏ సిలిండ్రికల్ ట్యాంక్ in which situations you can find surface area and in which situation you volume. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటాడు, డయాగ్రామ్ ఇచ్చాడు. ట్యాంక్ నార్మల్ ఇంట్లో ఉంటాంట వాటర్ ట్యాంక్ టైప్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఓకేనా? సో నేను జస్ట్ ఇలా ట్యాంక్ సిలిండర్ షేప్లో గీసుకున్నా. దానిలో ఈ 3 సిచ్యువేషన్స్లోనూ మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి? సో ఏ ఫార్ములాని యూస్ చేస్తే ఇక్కడ వాడిచ్చిన సిచ్యువేషన్కి సాటిస్ఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బేస్ అంటే ఏమొస్తుంది? సర్కిల్. సో సర్కిల్ అని చెప్పగలిగాం కదా. సో ఆ పాయింట్ అడుగుంటే ఏరియా చెప్తాం. అర్థమైంది కదా? బేస్ ఏ షేపు, సర్కిల్ షేప్ ఇలాంటివి తీసుకుంటాం. సో వాడు అడిగిన ఫస్ట్ సిచ్యువేషన్ చూస్తే, టు ఫైండ్ హౌ మచ్ ఇట్ కెన్ హోల్డ్, అంటే ఆ ట్యాంక్ అది వాటర్ ట్యాంక్ కదా. ఓకే, ఏ ట్యాంక్ అని చెప్పాలా, నేను కాసేపు వాటర్ ట్యాంక్ అనుకుంటా, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్ వాటర్ ట్యాంక్ లాగా ఉంది కాబట్టి. సరే, ఆ ట్యాంక్లో ఇప్పుడు నేను వాటర్ నింపాలి. వాటర్ నింపాలంటే లోపల ఉన్న ఎంటీ ప్లేస్ మొత్తం కంప్లీట్గా చేయాలి కదా. సో అప్పుడు దాని వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఇంతకు ముందే చెప్పాను వీడియోలో ఏమని, మనకి మ్యాథ్స్లో వాల్యూమ్ అని గుర్తు పెట్టుకోవడానికి మీరు యూజ్ చేయాల్సిన వర్డ్ వెయిట్. ఓకేనా? వాల్యూమ్ గుర్తుండాలంటే వెయిట్ అనే పదం గుర్తుంటే చాలు, వాల్యూమ్ గుర్తుంటుంది. సో ఇక్కడ వాల్యూమ్ పెరిగింది అంటే వెయిట్ పెరిగింది కదా. సో వెయిట్ ఇంక్రీజ్ అయింది. లోపలంతా కూడా ఫుల్ అయిపోయింది వాటరు. సో దాని కెపాసిటీ మొత్తం నింపేసినాం అంటే వెయిట్ వచ్చింది. వెయిట్ వచ్చింది అంటేనే మీకు ఫస్ట్ సిచ్యువేషన్కి ఆన్సర్ అర్థమైపోయి ఉండాలి, వాల్యూమ్. ఏం ఫార్ములాని యూస్ చేస్తాం? వాల్యూమ్. ఫార్ములా కూడా రాయాలి అనుకుంటే ఫార్ములా గుర్తుందా? πr²h. నెక్స్ట్ సెకండ్ వన్, నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ రిక్వైర్డ్ టు ప్లాస్టర్ ఇట్, అంటే అటువంటి ట్యాంకుని లేదా ఆ ట్యాంక్ని ప్లాస్టరింగ్ చేయాలి అంటే చుట్టూ సిమెంట్తో కప్పాలి. ఓకేనా? సిమెంట్ లోపల వేయడం లేదు, గుర్తుపెట్టుకోండి. లోపల సిమెంట్ వేసామంటే అది కంప్లీట్గా వాల్యూమ్. కానీ ఇక్కడ సిమెంట్ని ఏం చేస్తున్నాం, చుట్టూ పెయింట్ పోస్తే ఉంటుంది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇదే ట్యాంక్ అనుకుంటే ఈ చుట్టూ మనము ఏం చేస్తాం, సిమెంట్తో కవర్ చేస్తాం. అలా చుట్టూ కవర్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటాము? సర్ఫేస్ ఏరియా. ఏమంటాము? సర్ఫేస్ ఏరియా ఫార్ములాని యూస్ చేస్తాం సెకండ్ దానికి. అయితే ఇక్కడ మీకు వచ్చే డౌట్, సర్ఫేస్ ఏరియాలో మీరు 2 చెప్పారు, టోటల్ సర్ఫేస్ ఏరియానా లేటెస్ట్ సర్ఫేస్ ఏరియానా అని ఫస్ట్ వచ్చే డౌట్ అది. ఓకేనా? సో ఇక్కడ మనం జస్ట్ సర్ఫేస్ ఏరియా పెడితే సరిపోద్ది. ఎందుకు అనేది చెప్తా చూడండి. నార్మల్గా సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం, బట్ ఇది వాటర్ ట్యాంక్. మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ పెట్టినప్పుడు దాని కింద మనం ప్లాస్టరింగ్ చేయగలుగుతామా? చేయలేం కదా. సో సర్ఫేస్ ఏరియా చుట్టూ ఉండేదే చేయగలం. పైగా టాప్ పైన కూడా చేయగలుగుతాం, కింద చేయలేం. కానీ ప్లాస్టరింగ్
చుట్టూ చేయగలం, పైన చేయగలుగుతాం. కొన్ని ట్యాంకులు మాత్రం కింద కూడా చేయగలం. సో అది బేస్డ్ ఆన్ ట్యాంకుడు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఆ టైంలో ఆ ట్యాంక్కి ఏ విధంగా సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలో దాన్ని బట్టి మనం సర్ఫేస్ ఏరియా ఫార్ములా డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాంక్కే ఉంది, చుట్టూ చేయగలుగుతాం. ఓకే, చుట్టూ చేస్తాము, పైన చేస్తాం. అప్పుడేమి చుట్టూ ఉంది కాబట్టి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా, పైన ఒక సర్కిల్ చేయగలం కాబట్టి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ సర్కిల్ యూజ్ చేస్తాం. లేదు అలాంటి ట్యాంకే మన ఇంట్లో సిమెంట్ ట్యాంక్ ఉన్నిందంటే, ఒకవేళ మిది పైన సిమెంట్ ట్యాంక్, దానికి లోపలికి దిగి కూడా ప్లాస్టరింగ్ చేయగలుగుతాం. అవునా? సో లోపల దిగి ప్లాస్టరింగ్ చేయగలం, పైన ఉన్న మూతకి ప్లాస్టరింగ్ చేయగలుగుతాం. అప్పుడు ఏం చేస్తాం, టోటల్ సర్ఫేస్ ఏరియాకి యూస్ చేస్తాం. ఓకేనా? అందుకే చెప్పింది, కొన్ని వాటికి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ మనం డిసైడ్ చేసుకోవాలి సర్ఫేస్ ఏరియా. ఇక్కడ పేరు మాత్రం అడిగాడు కాబట్టి సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేస్తే సరిపోద్ది. ఓకే, క్లియర్. ఇంకా మూడోది, టు ఫిల్ ది నెంబర్ ఆఫ్ స్మాల్ ట్యాంక్స్ దట్ కెన్ బి ఫిల్డ్ విత్ ది వాటర్ ఫ్రమ్ ఇట్. అంటే దీనిలో వాటర్ ఇప్పుడు నింపాలి, వాటరు నింపాలి. అయితే పైప్తో అట్లా పట్టకూడదంట. స్మాల్ ట్యాంక్స్తో, అంటే చిన్న చిన్న ట్యాంకులో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న బకెట్లు లాగా, ఆ బకెట్లను తీసుకొని వెళ్ళి వేయాలి, నింపాలి. అవునా? వాటర్ నింపుతా ఉండం కదా. సో స్మాల్ బకెట్లో వాల్యూమ్ తీసుకొని వెళ్ళి దానిలో నింపుతా ఉండం. అలా ఎన్ని బకెట్స్ అనేది మనకి కావాలి అంటే కూడా వాల్యూమే యూస్ చేసి ఉంటాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చెప్పినప్పుడే చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసేదేమి వాల్యూమ్ ఫార్ములానే. జస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లం మాత్రం ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీరు ఎక్కడ ఏం యూజ్ చేయాలి అనేది అండర్స్టాండింగ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాబ్లం. ఓకేనా? సాల్వ్ చేయాల్సింది ఉండదు దీనిలో. సెకండ్ ప్రాబ్లం నుంచి ఉంటుంది. ఓకే, సరే, ఇది నోట్ చేసుకునేయండి. జస్ట్ ఈ పేర్లు మాత్రం ఏమేం కావాలని. ఫార్ములాస్ కూడా అవసరం లేదు, అందుకే నేను ఇక్కడ రాయలే. ఒకవేళ రాస్తామంటే వాల్యూమ్ ఫార్ములా ఉంది కదా, అది ఎత్తి రాయచ్చు, ఇబ్బందులు. ఓకేనా? నోట్ చేసుకునేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. దీనికి డయాగ్రామ్స్ ఇచ్చాడు. సో డయాగ్రామ్స్ గీసేసా. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఏ 7 centimeters and height 14 centimeters. Diameter of cylinder B 14 centimeters, height is 7 centimeters. అంటే ఇక్కడ రెండు సిలిండర్లు ఇచ్చారు. ఒకటి సిలిండర్ ఏ, ఇంకోటి సిలిండర్ బి. ఒక దానికి డయామీటర్ 7 ఉంటే హైట్ 14, ఇంకో దానికి రివర్స్ అనమాట. డయామీటర్ 14 ఉంటే హైట్ 7. సో ఇక్కడ చూస్తే ఏం చెప్పాడు? ఫస్ట్, without doing any calculation can you suggest which volume is greater. మనము క్యాలిక్యులేషన్ లేకుండా చెప్పగలమా వాల్యూమ్లో ఏది గ్రేటెస్ట్ అని? సో మ్యాక్సిమం అందరూ చెప్పేస్తారు, ఎందుకంటే అంత ఈక్వల్గా ఉంది వాల్యూస్. సో రివర్స్ కాబట్టి నాకు తెలిసి కూడా మ్యాక్సిమం బి అనేదే ఉంటుంది. డయాగ్రామ్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా? కానీ క్యాలిక్యులేషన్ ద్వారా దాన్ని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చారు చూడండి, వెరిఫై ఇట్ బై ఫైండింగ్ ది వాల్యూమ్ ఆఫ్ ది బోత్ సిలిండర్స్. రెండుకి వాల్యూమ్ కనుక్కోవాలి. ఆ తర్వాత చెక్ వెదర్ ద సిలిండర్ విత్ గ్రేటర్ వాల్యూమ్ అండ్ ఆల్సో హ్యాస్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. అంటే గ్రేటర్ వాల్యూమ్ ఉండాలి, గ్రేటర్ సర్ఫేస్ ఏరియా కూడా ఉండాలి. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా మెన్షన్ చేయాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? సరే, ఎందుకంటే సజెస్ట్ చేయమని చెప్పలా వాడు. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏ ఫార్ములాని యూజ్ చేయాలన్న నాలెడ్జ్ కోసం అడిగాడు కాబట్టి అక్కడ గేటలా లేటలా సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేయలే మనం. బట్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం గ్రేటర్ సర్ఫేస్ ఏరియాలో టోటల్ సర్ఫేస్ ఏరియా అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా? చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏం ఫార్ములా? 2πr × r + h. వాల్యూమ్కి ఏం ఫార్ములా? πr²h. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క దానికి కనుక్కో. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లము, అందువల్ల నేను ఇలా డివైడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ వన్ చూడండి, ఏమి గివెన్ దట్. సో డయామీటర్ ఆఫ్ సిలిండర్ ఏ
ఏ. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 సెంటీమీటర్స్. సో డి అంటే ఏమని తెలుసు మనకి 2r తెలుసు. ఓకేనా. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడైతే 2r ఓకే, ఇక్కడ సింగిల్గా ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, కాబట్టి ఆర్ వాల్యూ ఖచ్చితంగా అవసరం. అందువల్ల మనం ఏం చేస్తామంటే 2r ఈజ్ ఈక్వల్ టు 7, r ఈజ్ ఈక్వల్ టు 7/2గా రాస్తాము. ఓకేనా. ఇంతసేపు ప్రీవియస్ వీడియోలో మీకు అలా రాయాల నేను 2r కానీ తీసుకొని ఆ 7 అలాగే ఉంచి చేసేవాళ్ళం, ఎందుకంటే అక్కడ 2r అనే ఫార్ములా ఉండేటట్టుగా ఉన్నింది కాబట్టి. బట్ ఇక్కడ సపరేట్గా ఆర్ ఉంది, అందువల్ల ఆర్ వాల్యూ కనుక్కున్నాం. సరే, ఇంకేమి ఇచ్చాడు? హైట్ ఆఫ్ సిలిండర్ ఏ. సో ఎంత హైట్? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. క్లియర్? ఓకే. ఇంకా వాల్యూమ్ కనుక్కుంటాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏ. సో ఫార్ములా ఏమి? ఇక్కడ ఏ అంటే సిలిండర్ టైప్ అనమాట. మామూలుగా వాల్యూమ్కి ఫార్ములా ఏమి? వి ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? πr²h. సో పై అంటే 22/7, ఆర్ అంటే 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 14. సో నేను ఇక్కడ నుంచి రాస్తాను, మీరు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేసుకొని రాయండి. ఓకేనా. ఎంత? 22/7 ఇంటూ 7/2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాయాలి, 7/2 ఇంటూ 7/2 ఇంటూ 14. సో క్యాలిక్యులేషన్ చూడండి, 7 వేరే ఇంకతో క్యాన్సిలేషన్ చేద్దాము. 7 క్యాన్సిల్, 2 1s are 2 11s, 2 1s are 2 7s. సో ఏమొచ్చింది? పైన 11, 7 ఇంటూ 7. సో ఎంత అవుతుంది? 11 ఇంటూ 7 ఎంత? ఇంకో 7 కూడా ఉంది. సో 7 ఇంటూ 7 అంటే 49. 49 ఇంటూ 11 ఇక్కడ రాస్తాను, 49 ఇంటూ 11. సో 11 9s are 99, 9 9, 11 4s are 44, ఒక 9, 53 అవుతుంది. సో 539. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 539. ఇదేంటిది? సెంటీమీటరు, వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కునేద్దాం. సో ఇక రాస్తాం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏ. సో ఫార్ములా ఏమి? 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. సో 22/7 ఆర్ అంటే పై అంటే, సో ఆర్ అంటే 7/2, ఇంకోటి 7/2 ఆర్ ప్లస్ హెచ్ అంటే 40. సో ఇక్కడ చూడండి ఏం చేయొచ్చు? క్యాన్సిలేషన్, 7 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఎంత మిగులుతుంది? 22 మిగులుతుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చి 7 ఎల్సిఎం 2 తీసుకోవచ్చు. సో అది కూడా లేకుండా సింపుల్గా ఎలా చెప్పుకుంటాం మనం? డినామినేటర్ 1 ఉన్నట్టు. సో ఇది ఒక ఫ్యాక్షన్, ఇది ఒక ఫ్యాక్షన్, మధ్యలో ప్లస్ ఉంది. ఎప్పుడైనా సరే 2 ఫ్యాక్షన్స్ ఉంది, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే క్రాస్ అండ్ స్ట్రైట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్, స్ట్రైట్ మల్టిప్లికేషన్. 7 1s are 7, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 14 2s are 28 బై 2 1s are 2. సో ఏమవుతుంది చూడండి, 22 ఇంటూ 7 ప్లస్ 35/2. సో 2 1s are 2 11s. సో 11 ఇంటూ 35 ఎంత అవుతుంది? సేమ్ ఇంతకుముందు లాగే 11 5s are 55, 5 5, 11 3s are 33, ఇది ఒక 5, 38 సెంటీమీటర్. ఇది స్క్వేర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో ఫస్ట్ దానికి రాసేసాం. సెకండ్ దానికి రాద్దాం, ఎందుకంటే తుడిపేసి రాస్తాను, ప్లేస్ సరిపోదు. సో ఈ వాల్యూస్ నాకు నోటెడ్ కావాలి కదా, అందువల్ల నేను పక్కన నోట్ చేసుకున్నాను. సో ఫస్ట్ దానికి
ఏకి వాల్యూమ్ ఎంత వచ్చింది 539 సెంటీమీటర్ క్యూబ్. ఏరియా వచ్చి 385 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు బి కనుక్కుంటాం. ముందు ఇది మీరు నోట్ చేసుకోండి నీట్గా క్వశ్చను, ఈ 2 డయాగ్రామ్స్. ఓకే, ప్లేస్ సరిపోదు, అందువల్ల నేను రఫ్ చేయాల్సిందే, ఎందుకంటే మళ్ళీ ఇంత క్యాలిక్యులేషన్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే, నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ సిలిండర్ బి కనుక్కుందాం. ఓకేనా. సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టెప్పులు రాసామో అదే స్టెప్పులు అదే విధంగా రాద్దాం. సో డయామీటర్ ఆఫ్ సిలిండర్ బి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత, డయామీటర్ 14 సెంటీమీటర్స్, బ్రాకెట్లో డి ఈజ్ ఈక్వల్ టు 2r. సో 2r ఈజ్ ఈక్వల్ టు 14, r ఈజ్ ఈక్వల్ టు 14 మల్టిపుల్ డివిజన్ అవుతుంది. 2 1s are 2 7s, సో 7 సెంటీమీటర్. నెక్స్ట్ ఏమి, హైట్ ఆఫ్ ద సిలిండర్, హైట్ ఆఫ్ సిలిండర్ బి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 సెంటీమీటర్. సో నెక్స్ట్ మనం కావాల్సింది ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై అంటే 22/7, ఆర్ అంటే 7 స్క్వేరు, 7 కదా. సో ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి 7 స్క్వేర్, హెచ్ అన్న 7. సో దీన్ని ఎట్లా రాయొచ్చు చూడండి, 7 7 క్యాన్సిల్, 22 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49. సో 20 ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి. 49ని 22తో మల్టిప్లై చేద్దాం. 2 9s are 18, 2 4s are 8, 2 1 9. సో మళ్ళీ 2తో కాబట్టి సెకండ్ నెంబరు 8 to 9. సో 8 to 7 17, సో 10. సో వాల్యూమ్ ఎంత వచ్చింది, వి ఈజ్ ఈక్వల్ టు 1778, ఇది సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడ రాసుకుందాం, వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు 1078 సెంటీమీటర్ క్యూబ్. ఇంకా మనకు కావాల్సింది సేమ్ ఇంతకు ముందు లాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ బి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ బి. సో ఫార్ములా ఏమి, 2πr ఇంటూ r ప్లస్ హెచ్. సో 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7, ఇక్కడ రాసున్నాను చూడండి. సో మళ్ళీ ఆర్ ప్లస్ హెచ్ అన్న 7. సో 7 7 క్యాన్సిల్, 2 22s are 44 ఇంటూ 49. సో 44 ఇంటూ 49. కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొన్ని నెంబర్స్తో మనకి టెక్నిక్ తెలుస్తుంది. ఏమంటే ఇక్కడ 49 ఇంటూ 44, ఇక్కడ చూసారంటే 49 ఇంటూ 22, అంటే ఇంకొక 2 తక్కువ ఉంది. సో ఆ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే సరిపోద్ది, 1000 to 2. సో అంతే కదా, 2 2s are ఎంత, 44, సరిపోయింది. సో అదే అనమాట మనం దీంతో చేస్తాం. 2 8s are 16, 1 6, 2 7s are 14, 1 15, 1 5, 2 0s are 0 1 1. సో 2 1s are 2. సో ఎంత వచ్చింది, 2156, ఇది సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఇక్కడ రాసేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2158 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏది ఎక్కువ వచ్చింది, వాల్యూమ్ చూస్తే బీనే ఎక్కువ వచ్చింది. ఇది 500 వస్తే ఇక్కడ 1000 వచ్చింది, దాదాపు డబుల్. ఇది చూడండి, ఇక్కడ 300 ఉంటే ఇక్కడ 21,000, అంటే 7 టైప్స్, మ్యాక్సిమం 7 to 6 times ఎక్కువ వచ్చింది. సో ఇదే ఎక్కువ వచ్చింది, అది రాద్దాం స్టెప్లో. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్
సిలిండర్ బి ఈస్ greater than cylinder A, and also surface area is also, and also surface area is greater than సర్ఫేస్ ఏరియా దేనికి అది చెప్పద్దా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ బి ఈస్ గ్రేటర్ దాన్ సిలిండర్ బి. ఇది ప్రాబ్లం. చూసారా, ఎంత డెడ్ ఈజీ ప్రాబ్లం, బట్ చేసే విధానం తెలియదు. సరేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా చూద్దాం. అయితే ఈ థర్డ్ ప్రాబ్లం చెప్పే ముందు మీకు ఎగ్జాంపుల్ 8 చెప్పిన ఇంతకు ముందు వీడియోలో, ఆ ఎగ్జాంపుల్ 8 ఏ విధంగా అయితే సాల్వ్ చేశామో సేమ్ స్టెప్స్, సేమ్ ప్రొసీజర్ ఈ ప్రాబ్లం కూడా మీరే ట్రై చేయొచ్చు. సో నా సజెషన్, ఫస్ట్ వన్ ఏమి, వీడియో ఇక్కడ ఆపండి, ప్రాబ్లం మీరు చేయండి. మీరు చేసిన తర్వాత ఆన్సర్ ఓకే అనుకున్నాక, లేదా ఆన్సర్ తప్పు వచ్చింది అన్నాక కూడా పర్వాలేదు, వీడియో రన్ చేసి చూసారంటే మీకు ఎక్కడ తప్పుపోయింది, ఎందుకు తప్పుపోయిందో కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఓకే, సరే, ట్రై చేసి ఉంటే సూపర్ మీరు. సరే, ఏం లేదు, మీకు కొంచెం ప్రాక్టీస్ అయి ఉంటుంది అన్న ఉద్దేశంతో ట్రై చేయమనేది నేను, అంతే, ఇంకేం లేదు. నేను చెప్పలేక కాదు, మీరు ట్రై చేస్తే మీకు బెటర్ అని. సరే చూడండి, ఫైండ్ ది హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ హైట్ ఫైండ్ వచ్చాయి. అయితే బేస్ ఏరియా చెప్పాడు ఎంత, 180 సెంటీమీటర్ స్క్వేర్, అండ్ వాల్యూమ్ చెప్పాడు. సో ఇక్కడ ఇది ట్రయాంగిల్ అనుకుంటే, అదే క్యూబాయిడ్ అనుకుంటే, దీని బేస్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. అవునా? సో నార్మల్గా వీటి వాల్యూస్ మనకు తెలుసు. ఈ కింద డౌన్ ఉండేది ఎల్, ఇది వచ్చి బి, ఇది వచ్చి హెచ్ అవుతుంది. సో బేస్ ఏరియా ఇచ్చాడు అంటే బేస్ ఏమి ఇక్కడ ఎల్ ఇంటూ బి. బేస్ అనేది రెక్టాంగిల్, బేస్ ఏ షేప్లో ఉంది, రెక్టాంగిల్. ఏరియాకి ఏం ఫార్ములా, ఎల్ ఇంటూ బి. అయితే మన అదృష్టం కొద్దీ ఇక్కడ ఉండే రెక్టాంగిల్ కూడా ఎల్ బీనే ఉంది. ఓకేనా? బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఆ వాల్యూ అనేది ఎల్ బి మారిపోతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బేస్ అనడం వల్ల సేమ్ రెక్టాంగిల్కి ఏ ఫార్ములా ఉందో బేస్కి కూడా అదే ఫార్ములా ఉంది. మరి వాల్యూమ్కి ఏం ఫార్ములా, ఎల్బిహెచ్. అయితే ఈ ఏరియా బేస్ ఏరియా చెప్పాడు ఎంత, 180. వాల్యూము చెప్పాడు ఎంతని, 900. సో ఈ రెండు వాల్యూస్ తెలుసు, అంటే ఈ రెండు తెలుసు. ఇంకా హెచ్ హ్యాపీగా కనుక్కోవచ్చు. ఓకేనా? సరే, వాడు ఇచ్చింది రాసుకుందాం. ఫస్ట్ గివెన్ దట్ వాల్యూమ్ ఆఫ్ cuboid V is equal to 900 centimeter cube. Next, base area of cuboid. So base area ఏమి, ఏరియా ఫార్ములా ఎల్బి. సో దీని వాల్యూ ఎంత చెప్పాడు, 180 సెంటీమీటర్ స్క్వేర్. మనకు కావాల్సింది హైట్ కదా. సో వాల్యూమ్, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ప్రకారం చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది, V is equal to LBH. ఇందులో V వాల్యూ తెలుసు ఎంత, 900. LB తెలుసు ఎంత, 180 degrees. సారీ 180 కాదు, 180 degrees కాదు, 180. హెచ్ ఇక్కడ ఇంటూ పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకో చెప్పాను కదా. సో నెంబర్కి వేరియబుల్కి మధ్యలో రిలేషన్ ఖచ్చితంగా ఇంటూనే ఉంటుంది, అది మెన్షన్ చేయకపోయినా అది ఇంటూనే. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఈ పక్కకు వస్తే డివైడెడ్ బై 900/180 ఈజ్ ఈక్వల్ టు హెచ్. లాస్ట్లో 0 0 క్యాన్సిల్.
సో 9 2s are 9 10s అంతేనా? ఓకే. నెక్స్ట్ 2 1s are 2 5s. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ క్యూబాయిడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అంతే, ఆన్సర్ అయిపోయింది. చూడండి, డెడ్ ఈజీ. సో ఎంతమందికి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఏమి ఆన్సర్ ఎంత వస్తే అంత. ఇది క్వశ్చన్ థర్డ్ కాబట్టి కామెంట్ ఏమని పెడతారు అంటే థర్డ్ ప్రాబ్లం ఆన్సర్ 5 సెంటీమీటర్స్ అని పెడితే చాలు, ఓకేనా? లేదా జస్ట్ 5 అని పెట్టండి చాలు, ఎలా పెట్టినా పర్లేదు. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి, దీన్ని క్యాలిక్యులేషన్ కొంతమంది బాగా టేబుల్స్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది కూడా చెప్తా చూడండి, ఎందుకంటే అది కూడా మీకు తెలియాలి అందుకని. సో 0 0 క్యాన్సిల్. కొంతమందికి 20 వరకు టేబుల్స్ వచ్చాయి, అవునా? సో వాళ్ళకు 18 టేబుల్ వచ్చి కాబట్టి 18 1s are 18 5s are 90 అంటారు. సో ఇలా చేసినా పర్లేదు, సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. 18 టేబుల్ అందరికీ రాదు, అందువల్ల నేనేం చేశానంటే ముందు 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేసి తర్వాత 5 టేబుల్ చేశాను, ఓకేనా? 2 టేబుల్ తర్వాత ఫస్ట్ 9 టేబుల్ తర్వాత 2 టేబుల్, 5 టేబుల్ చేయలేదు, ఫస్ట్ 9 టేబుల్ చేశాను. 9 2s are 9 10s are, తర్వాత 2 టేబుల్తో 2 1s are 2 5s are. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లము 9 చేశాం కదా, యాజ్ ఇట్ ఈస్ అదే మరి, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఇచ్చారు. ఏమంటే అక్కడ 2 క్యూబాయిడే, పెద్దది చిన్నది క్యూబాయిడే, 2 దానిలకు వాల్యూమ్ ఇచ్చాడు. బట్ ఇక్కడ వాల్యూమ్ ఇవ్వలేదు, ఓకే? ఒకదానికి అన్నిటికీ వాల్యూమ్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. దానిలో కూడా నాకు గుర్తున్నంత వరకు వాల్యూమ్ ఒకదానికి ఫైండ్ అవుట్ చేసాము, చిన్న క్యూబాయిడ్కి మాత్రం వాల్యూమ్ వాడే ఇచ్చేసాడు. ఆన్సరు దాని వాల్యూమ్ వచ్చి 0.8 సెంటీమీటర్ క్యూబ్ అని ఉండేది, ఓకేనా? దీని లోపల ఇంకోటి గీసి చెప్పా, ఎగ్జాంపుల్ 9 సేమ్ ఇంతకుముందు వీడియోలో పెట్టుండాను ఆ ప్రాబ్లం. సో మీరు ఆ ప్రాబ్లం చూసుంటారు కాబట్టి ఈ ప్రాబ్లం మీరు చెయ్యండి, నేను కూడా చెప్తాను. బట్ ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఎంతమంది కరెక్ట్ వస్తుందో నాకు కామెంట్ పెట్టండి. ఆన్సర్ కరెక్ట్గా వచ్చినా సరే ఎంత ఆన్సర్ వచ్చిందనేది కూడా నాకు పెట్టండి, మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది, ఓకేనా? ఇబ్బందిలే. సరే, ఇంకా చూద్దామా? సో ఫస్ట్ గివెన్ దట్ మెజర్స్ ఆఫ్ లేదా డైమెన్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో డైమెన్షన్స్ చూడండి, క్యూబాయిడ్ ఈస్ ఆఫ్ డైమెన్షన్స్ 60 సెంటీమీటర్ 54 సెంటీమీటర్ 30 సెంటీమీటర్స్. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విత్ సైడ్ 6 సెంటీమీటర్స్ కెన్ ప్లేస్ ద గివెన్ క్యూబాయిడ్? అంటే ఇప్పుడు చూడండి, దీనిలో డైమెన్షన్స్లో ఫస్ట్ది ఎల్, సెకండ్ది బి, థర్డ్ది హెచ్. సో ఇది పెద్ద క్యూబాయిడ్, సో ఇది లెంత్ ఎల్. సో ఎంత అవుతుంది? 60 సెంటీమీటర్స్. నార్మల్గా ఇదే కదా బెత్. సో బి ఎంత? 54 సెంటీమీటర్. సో ఇది హైట్ కదా. సో హెచ్ ఎంత? 30 సెంటీమీటర్స్, ఓకేనా? దీనిలో ఏం చేశామంటే స్మాల్ క్యూబ్స్ పెట్టాం. ఇంతకుముందు క్యూబాయిడ్స్ ఆ ప్రాబ్లంలో, కానీ ఇక్కడ క్యూబ్, ఓకేనా? దీని సైడ్ ఇచ్చారు, ఆ స్మాల్ క్యూబ్ ఉంది కదా దాని సైడ్ ఇచ్చారు. ఇది స్మాల్ క్యూబ్ అనుకుంటాం, పెద్దది గీయచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే దాంతో నేను చిన్నదిగా గీస్తాను. సో ఇదేమి ఏ సైడ్ అయినా సరే ఏ, దాని వాల్యూ వచ్చి 6 సెంటీమీటర్స్, ఓకే? ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సో గివెన్ దట్ ఫస్ట్లోనే పెట్టేసి ఉంటాయి, ఇబ్బందిలే. క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఆర్ L is equal to 60 centimeters, B is equal to 54 centimeters, H is equal to 30 centimeters. సో నెక్స్ట్ ఏమి వాల్యూమ్ కనుక్కోవాలి కదా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్
సో వి ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ అంటే 60 ఇంటూ 54 ఇంటూ 32, సారీ 32 కాదు 30. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ రెండు చేస్తాను. 6 ఇంటూ 3 ఎంత, 6 3 జారు 80, 2 zeros ఇంటూ 54. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని పక్కన వేసుకుంటాం. 54 ఇంటూ 18 టేబుల్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. 18 టేబుల్ రాకపోతే ఇంకేం చేయలేము, మామూలుగా చేద్దాం. 8 4 జా 32, 8 5 జా 40, ఇది ఒకటి 43. సో నెక్స్ట్ సెకండ్ 1 కాబట్టి 4 5. సో ఎంత 2 7 9, 972. ఇక్కడ ఒక 2 zeros ఉంది కదా, 2 zeros. వాల్యూమ్ కదా కాబట్టి క్యూబ్ వస్తుంది. దేని క్యూబ్, సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఇచ్చాడు చూడండి, సైడ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6 సెంటీమీటర్. సో దీనికి వాల్యూమ్ కనుక్కుంటాం. వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ ఏమి, వాల్యూము ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే మీనింగ్ ఏమి, 6 క్యూబ్. మనకి 6 క్యూబ్ అంటే 6 స్క్వేర్ ఇంటూ 6 అని కదా. సో 6 స్క్వేర్ మనకు తెలుసు ఎంత, 36 ఇంటూ 6. మీరు ఇది కూడా నేర్చుకోవాలని చెప్పిన, మర్చిపోయి ఉంటే దీని వాల్యూ 216 వస్తుంది. ఓకేనా. క్యూబ్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ ఏ విధంగా 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా రావాలో, క్యూబ్స్ అనేది కూడా 1 క్యూబ్ నుండి 11 క్యూబ్ దాకా చాలన్న. 11 క్యూబ్ వరకే అక్కడ నేర్చుకోవాలంటే ఇక్కడ వచ్చేస్తుంది. రాలేదనుకోండి ఇంకా చేయాలి. 6 6 36, 6 ఓకే 3, 6 3 18, ఇది ఒక 3 11, 18 3 21. సో ఇది ఆన్సర్. ఎంత వచ్చింది, క్యూబ్ 216. సో కెన్ ప్లేస్డ్ గివ్ కామి హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ అన్నాడు కదా. తెలుసా మనకి ఎన్ని క్యూబ్స్ అని, తెలియదు దాన్ని ఎక్స్ అని అనుకున్నాం. అక్కడ అంతే ఇక్కడ అంతే. సో లెట్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దేర్ ఫోర్ ఏం చేస్తాం, గుర్తుందా, ఈ రెండింటిని ఏం చేయాలి, మర్చిపోయినారా, ఏం పర్వాలేదు, దానికి లాజిక్ చెప్పాను. ఏమంటే ఇప్పుడు దీని నిండుగా ఎంత ఉందో ఏమో దాని పక్కన పెట్టండి. నేనేమనుకుంటానంటే ఒక రైస్ బ్యాగ్లో 25 kgs ఉంటాయి, అవునా. నేను 1/2 kg తినగలను. సో నాలాగా 1/2 kg ఎంతమంది అయితే తింటారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన, అప్పుడు ఎంతమందికి పెట్టగలుగుతాం చెప్పాలి. ఎంతమందికి చెప్పగలమా, చెప్పొచ్చు. ఇంటూ చేసినామంటే 50 members ఉన్నాము అంటే 25 kgsని తినేయచ్చు ఒక రోజులో, ఒక పూటలో. పూటకి ఒక పూటకి 1/2 kg తినే నేను, నాలాగా 1/2 kg తినేవాళ్ళు మొత్తాన్ని తీసుకొని వచ్చి 50 members అవుతారు. సో మల్టిప్లికేషన్ చూసి చూడండి, 25 వస్తాయి. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. కాకపోతే ఇక్కడ ఫుడ్ కాకుండా ఏం తీసుకుంటామంటే నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, అదే స్మాల్ క్యూబ్, ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సో అన్ని వాల్యూస్ పెడతాం. ఇది వచ్చి ఎక్స్ ఇంటూ దీనిది వచ్చి అంత 216 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఇక్కడ ఉంది 972 00. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 972 00 బై 216. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ప్రాబ్లం అవుతుంది. సో తప్పదు, జాగ్రత్తగా చేయాలి ఇక్కడ. ఇంకా వేరే దాని లేదు, వేయాల్సిందే. కాకపోతే జీరోస్ వదిలేసి క్యాన్సిలేషన్ చూద్దాం. సో ఏం చేద్దాము, 6తో కదా క్యాన్సిలేషన్ అయింది.
సో 6 డివిజిబిలిటీ రూల్ గుర్తుందా? 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో అవ్వాలి. సో 3 సమ్ చేస్తే 18, 3తో 5 కాబట్టి 6తో అవుతుంది. 6 36 జా, సో 6 1 జా 6, 9లో 6 పోతే 3, 37. సో 6 6 జా 36, 37లో 36 సపరేట్ అయితే 1, 1 పక్కన 2 జా. సో ఇది కూడా 6తో అవుతుందా చెక్ చేద్దాం. ఓకే, ఈ టోటల్ చేసామంటే 9 వస్తుంది, 3 టేబుల్లో ఉంది కాబట్టి 6తో. 6 6 జారు 6, 2 జారు 12, ఇంకా 16లో 12 పోతే ఇంకా 4 42, 7 జా. ఓకే, 3 టేబుల్తో పోతుంది చూడండి. 3 2 జార్ 3 9 జా. సో 9/2 వచ్చింది. సార్ 9/2 వస్తే ఎట్ట సార్? వెయిట్ చేయండి, అక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. సో 9 వచ్చింది, పక్కన 2 zeros by 2. ఓకేనా? ఇప్పుడు దాన్ని క్యాన్సిలేషన్ చేసామంటే మనకు అది చేస్తుంది ఆన్సర్. 2 1 జారు 2 4 జార్ 8, 9లో 8 పోతే 1, 1 పక్కన 0 అంటే 5, 2 5 జా. సో 2 0 జా 0. సో ఎంత వచ్చింది? 450. డెసిమల్స్లో ఫ్యాక్షన్లు అంతా రావు. నెంబర్ ఆఫ్ అనేదన్నా తీసుకున్నామంటే నెంబర్ ఆఫ్ మార్బుల్స్, నెంబర్ ఆఫ్ క్యూబ్స్, నెంబర్ ఆఫ్ క్యాప్స్, నెంబర్స్ అంటే ఇప్పటికి కూడా ఫ్యాక్షన్ కానీ డెసిమల్ కానీ రాదు. పర్ఫెక్ట్ నెంబర్ రావాలి. పర్ఫెక్ట్ నెంబర్ రాలేదంటే మనం చేసిన తప్పు. ఓకేనా? దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ రాస్తామా? ఏమి ఇచ్చారు? స్మాల్ కెన్ విత్ కెన్ ప్లేస్డ్ ఇన్ ద గివెన్. సో అదే రాద్దాం. సో 450 స్మాల్ క్యూబ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది గివెన్ క్యూబాయిడ్. ఈ విధంగా స్టెప్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు రాసుకుంటా ఉండాం, ఇంకేం లేదు. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లు అడిగిన దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా రాస్తాండ. అది మామూలుగా అయితే ఇది వాల్యూ కింద లాస్ట్లో పెట్టేవాడిని, బట్ ఇక్కడ ముందుగా బాగుంటుంది సెంటెన్స్, గ్రామర్ పరంగా కూడా పర్వాలా బాగానే ఉంది, అందువల్ల ముందర పెట్టేసిన వాల్యూ. ఓకే, నోట్ చేసుకొని ఫస్ట్ ఎంతమంది కరెక్ట్ వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకేనా? సరే, నోట్ చేసుకొని నీట్గా. చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ అన్ని చాప్టర్స్ పైన కూడా వీడియోస్ చేస్తాను సెమిస్టర్ 2 నుండి. ఓకేనా? సో ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి? మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన 4 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.